స్పందించాలి. మరీ దాని పాములు వచ్చేస్తున్నాయి. పాము 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 చూడండి, ప్రయాణికులు అంతా ఇబ్బంది పడు, పాములు వచ్చేస్తున్నాయి. యూట్యూబ్ లో ఎడుతున్నా దెబ్బకు దిగిరావాలి ప్రభుత్వం. ఏంటి నానిరత్నాల ఛానల్ నుంచి ఇలాంటి వీడియోస్ వస్తున్నాయని అనుకోవద్దు. వ్లాగ్స్ కాకుండా ఈ బాధల వీడియోలు మాకెందుకు ప్లీజ్ అలా అనుకోవద్దు. ఎందుకంటే చాలా మంది నాకు సజెస్ట్ చేస్తున్నారు, మన బాధల్ని నలుగురికి చూపించు, ఏమైనా యూజ్ ఉంటుందేమో అని. సో నేను కూడా చిన్న స్వార్థంతోనే చేస్తాను ఇలాంటి వీడియోస్. మన ఈ శ్రీకాకుళం బస్ స్టాండ్ గురించి మొత్తం బ్లాక్ అయిపోయి డిపో లోపలికి వాటర్ వెళ్ళిపోయిందండి. స్టూడెంట్స్ అందరూ అసలు డిపో కూడా మొత్తం మునిగిపోయింది, ఏం కనిపించట్లేదు శ్రీకాకుళం. మరి మారుతాం ఆ శ్రీకాకుళం. దీనికి ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించాలి. మరి వీడియోలో ఉన్న క్వాలిటీని కాదు, మనసులో ఉన్న మా బాధని, మా ఆవేదనని అర్థం చేసుకోండి. ప్లీజ్ గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బస్ స్టాండ్ అస్సలు బాగాలేదండి. బస్ స్టాండ్ మీరు ఇప్పుడు చూడండి వీడియోలో, బస్ స్టాండ్ అస్సలు బాగాలేదు. చిన్న వర్షం పడినా సరే టోటల్గా వాటర్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. బస్సులు రావడానికైనా, ప్రయాణికులు దిగడానికైనా, ఎక్కడానికైనా చాలా మంది స్టూడెంట్స్, ప్రయాణికులు రోజుకి వందల వేలలో ఉంటున్నారు. చూడండి అసలు ఇక్కడ ఆటో ఎక్కడానికి కూడా అవ్వట్లేదు. ఇది మా శ్రీకాకుళం పరిస్థితి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మన శ్రీకాకుళం కాంప్లెక్స్ ఎలా ఉంది చూడండి. ఇక్కడ ప్రయాణికులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారు. కాలేజ్ స్టూడెంట్స్ కూడా కాలేజ్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మన ఆ ముసలావిడ చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు మాకు ఇవన్నీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కాంప్లెక్స్ మార్చండి. శ్రీకాకుళం ఎప్పటికీ ఇలానే ఉండిపోవాలా? చూడండి ఎప్పటికి మారుతుంది. అసలు మనం ఇంత ట్యాక్స్ కడుతున్నాం, మాకే ఫ్రీ బస్సు వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కాంప్లెక్స్ మార్చండి. ఈ గత 10 సంవత్సరాల నుంచి మన శ్రీకాకుళం పరిస్థితి ఇదే. ఇది మారదా? ఎప్పటికీ మారాలి. మార్పు మన నుంచే రావాలి. శ్రీకాకుళం టు బత్తెలి రోడ్డు ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. రోడ్స్ కూడా కొన్ని దగ్గరలో బాగాలేదు. ప్లీజ్ రోడ్లు కొంచెం చేంజ్ చేయండి. అండ్ అలాగే బస్సెస్ కౌంట్ కొంచెం ఇంక్రీజ్ చేయండి. ఈ కొత్త ప్రభుత్వం ఫ్రీ బస్సెస్ని అమలు పరిచింది కదా, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని క్లారిటీ లేకపోయినా, క్వాలిటీ లేకపోయినా ప్లీజ్ లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. యాక్చువల్లీ ఈ వీడియో షూట్ చేసింది మా చెల్లి యామిని. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో ఒక నలుగురికి రీచ్ అయినా సరే మన శ్రీకాకుళం మనం పడే బాధ నలుగురికి తెలుస్తుంది. ఏమో గవర్నమెంట్ స్పందించొచ్చేమో, ఈ వీడియో కాకపోయినా గవర్నమెంట్ స్పందించొచ్చేమో అని ఒక చిన్న ఉద్దేశంతో ఈ వీడియో షూట్ చేయడం అండ్ ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని రత్నాల. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.